సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ చేసాము, ఏబిసిడిఈ అట్లాగా. సో ఇప్పుడు మనం ఎక్స్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వాలి. 5 rows ఉన్నాయి, 5 columns ఉన్నాయి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఏ పొజిషన్స్లో మనకి స్టార్లు ప్రింట్ అవుతుంది, ఏ పొజిషన్స్లో స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. సో ఏ పొజిషన్స్లో స్టార్లు ప్రింట్ అవుతున్నాయి అనేది తెలుసుకొని అది ఇఫ్ కండిషన్లో రాసుకుంటున్నాం. సో ఏ పొజిషన్లో స్టార్ ప్రింట్ అవ్వకపోతే మిగతా పొజిషన్స్లో అక్కడ స్పేసెస్ ప్రింట్ చేసుకోవాలి. సో స్పేసెస్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి, స్టార్ ప్రింట్ అవుతున్నాయో గమనించుకొని ప్రింట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం కేటగరైజ్ చేసుకోవాల్సింది, మనం ఎక్కడైతే మనకి ప్రింట్ అవుతుందో అది లాజికల్గా కరెక్ట్గా అది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. సో మీకు ఏది ఈజీగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం డిఫరెంట్ వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొంతమంది రో 0లో ఉన్నప్పుడు కాలమ్ 0, కాలమ్ 4లో, రో 4లో ఉన్నప్పుడు కాలమ్ 0, కాలమ్ 4లో ప్రింట్ అవ్వాలి అని తెలుసుకుంటారు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు, ఇట్లా ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే రో 2 కాలమ్ 2లో ఉన్నప్పుడు ఆ పొజిషన్లో ప్రింట్ అవుతుంది అలా సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఇంకో విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకొకటి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పొజిషన్ రో 2 కాలమ్ 2లో ఉన్నప్పుడు మ్యాచ్ అవుతుంది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్లా మనం లాజిక్ రాసుకుందాం. సో రో 0, రో 4, కాలమ్ 0, కాలమ్ 4లో ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఈ రో 1, రో 2, రో 3 మ్యాచ్ అయినప్పుడు మాత్రం ఆ పొజిషన్లో స్టార్ ప్రింట్ అవ్వకూడదు అని చెప్పి రాసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి తొందరగా రాసేసుకుందాం. ఫస్ట్ రో ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఉన్నాయి కాబట్టి 5 ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ ఆఫ్ కూడా 5 ఉన్నాయి కాబట్టి 5 రాసుకుంటున్నాను. సో ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇఫ్ హోల్ బ్రాకెట్ ఎప్పుడైతే ఆర్ అనేది రో 0కి వచ్చినప్పుడు ఆర్ ఆర్ అనేది 4కి మ్యాచ్ అయినప్పుడు అండ్ కాలమ్ 0, కాలమ్ 4 మ్యాచ్ అయినప్పుడే ప్రింట్ అవ్వాలి. కాలమ్ 0 అండ్ కాలమ్ 4కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో ఇది కాకుండా ఇంకొకటి అన్నప్పుడు ఆర్ లాజిక్ రాసుకుంటాం. ఆర్ హోల్ బ్రాకెట్ అంతే కదా. రో 0 వచ్చినప్పుడు, కాలమ్ 0 వచ్చినప్పుడు అండ్ రో 4లో వచ్చినప్పుడు ఇక్కడ ఎండ్ రాసుకున్నాం అనుకోండి, 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ ఎండ్ రాసుకోకూడదు. సో ఆర్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకి రో 1, రో 3 వచ్చినప్పుడు, కాలమ్ 1, కాలమ్ 3 వచ్చినప్పుడు మాత్రమే మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు రో అనేది 1కి వచ్చినప్పుడు, రో అనేది 3కి వచ్చినప్పుడు కానీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ దీనికి ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి, కాలమ్ 1, కాలమ్ 3 వచ్చినప్పుడు మాత్రమే పొజిషన్స్, రోస్ రాసాం పొజిషన్స్, రో 1, రో 3 వచ్చినప్పుడు ఆ రో 1, రో 3 అప్పుడు ఎక్కడ కాలమ్ 1, కాలమ్ 3 వచ్చినప్పుడు అని రాసుకుంటున్నాం. కాలమ్ 1 ఆర్ కాలమ్ 3 వచ్చినప్పుడు మాత్రం ప్రింట్ అవ్వాలి. ఇది హోల్స్. ఆర్ ఇంకొక చోట ఇంకొక పొజిషన్ ఒకటి మిగిలిపోయింది. సో ఎక్కడ రో 2, కాలమ్ 2 వచ్చినప్పుడు రో 2 అండ్ కాలమ్ 2 వచ్చినప్పుడు మనకి ప్రింట్ అవ్వాలి. సో కాలమ్ పెట్టి ఎక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ప్రింట్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. స్టార్ ఎండ్ విత్ నథింగ్, ఎండ్ విత్ నథింగ్. ఇది కాకుండా ఉన్నప్పుడు ఎండ్ విత్ నథింగ్ ఎందుకు రాసుకుంటున్నాం, స్టార్ తర్వాత మళ్ళా న్యూ లైన్ పక్కకి వెళ్ళాలి, పక్కకి వెళ్ళడానికి కోసం ఎండ్ విత్ స్పేస్ అని రాసుకుంటున్నాం, నథింగ్ అని రాసుకుంటున్నాం. సో అదే న్యూ లైన్కి వెళ్ళాలి అన్నప్పుడు స్లాష్ అని పెట్టుకుంటాం, లేకపోతే ప్రింట్ ఫంక్షన్ రాసుకుంటాం. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ కండిషన్ కానప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్టార్
ప్రింట్ అవ్వట్లేదు, స్పేస్ ప్రింట్ అవుతుంది. అందుకోసం ఎల్స్ పార్ట్ తీసుకుంటాం. ఎల్స్ అంటే ఈ పొజిషన్స్ లో కానప్పుడు ఎల్స్ పార్ట్కి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇట్లా స్పేస్ ప్రింట్ అవుతుంది. ఇదేది కానప్పుడు కాలం ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ అవుతుంది స్పేసెస్ కోసం. ఇక్కడ ఎల్స్ పార్ట్ నుంచి స్పేసెస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ కాలం 4 వచ్చినప్పుడు రో 4 వచ్చినప్పుడు రో 0, కాలం 4 వచ్చినప్పుడు స్టార్ ప్రింట్ అయింది. దాని తర్వాత మళ్ళీ న్యూ లైన్కి వస్తుందా లేదా? ఇక్కడ న్యూ లైన్కి వస్తున్న దానికోసం మనం ఏం తీసుకుంటాం, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఎప్పుడు అవుతుంది, కాలం ఫాల్స్ అయినప్పుడు రో న్యూకి ఎప్పుడు వెళ్తుందో అప్పుడు మనకి న్యూ లైన్కి వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటాం. ప్రింట్ ఫంక్షన్ ఇట్లా తీసుకుంటాం. సో ఇలా మనం ఎక్స్ ప్యాటర్న్ని ఇట్లా సాల్వ్ చేసాం. ఇంకొక వేగా సాల్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన లాజిక్ రాసుకునే దాన్ని బట్టి మనకి అవుట్పుట్స్ అనేవి వస్తుంది. సో సేమ్ అవుట్పుట్ని మనం డిఫరెంట్ టైప్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే రకంగా సాల్వ్ చేయాలని నేను చెప్పట్లేదు. సో ఇంకొకరికి ఇంకో టైప్ ఆఫ్ ఆలోచన రావచ్చు. నేను ఎగ్జిక్యూషన్ కూడా చేసి చూపిస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఇలా అయితే నేను లాజిక్ రాసేసి ఉంచాను. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నాను. రన్ వచ్చు. సో ఇట్లా మనం ఎక్స్ ప్యాటర్న్ని మనం డ్రా చేయొచ్చు బై యూజింగ్ ఫర్ లూప్స్, ఇఫ్, ఎల్స్ కండిషన్ యూజ్ చేసి. సో మనం ఎక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఆర్ అండ్ ఎల్స్ అర్థమైతే మనకి ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఓంకార్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ ఓంకార్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.